సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. సాయి బంధువులందరూ ఎలాంటి సమస్యలు లేకుండా ఆనందంగా జీవించాలని ఆ సాయినాథుని కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో బాబా గారైతే ఒక చక్కటి సందేశాన్ని అయితే పంపించారు ఫ్రెండ్స్. ఆ సందేశం ఏమిటో బాబా మాటల్లోనే విందాం. బిడ్డ, నా నామాన్ని స్మరిస్తూ నీకు కనిపించే ఆ ముక్కంటిని తాకు నాయనా. నీ జీవితానికి సంబంధించిన ఒక ముఖ్యమైన శుభవార్తను చెబుతాను బిడ్డ. ఆ ముక్కంటిని తాకమని ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకో. అందుకు ఒక అంతరార్థమైతే ఉంది బిడ్డ. అశ్రద్ధ చెయ్యక తాకు నాయనా అని బాబా గారైతే చెబుతున్నారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బాబా చెప్పే శుభవార్త మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. సాయి బంధువులందరికీ చేరే విధంగా షేర్ చేయండి. క్రొత్తగా ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం, బాబా నామాన్ని స్మరిస్తూ బాబా చెప్పే శుభవార్తనైతే వినండి ఫ్రెండ్స్. బిడ్డ, ఆ ముక్కంటిని తాకావు కదా నాయన, నాకు చాలా సంతోషంగా ఉంది బిడ్డ. ఇన్ని రోజులు దీనికోసమే ఎదురు చూస్తున్నాను. ఎందుకో నీకు ముందు ముందు అర్థమవుతుంది బిడ్డ. నీకు నా ఆశీర్వాద బలంతో పాటు ఆ గరళాకంఠుని ఆశీర్వాద బలం కూడా నీకు తోడయింది బిడ్డ. నీకు ఇక నుంచి అన్నీ శుభాలే కలుగుతాయి. నేను చెప్పే ఈ సందేశాన్ని అశ్రద్ధ చేయక జాగ్రత్తగా విను నాయనా. బిడ్డ, నిన్ను ఎవరైతే ఏడిపిస్తున్నారో, ఎవరైతే నిన్ను బాధ పెడుతున్నారో, నీ యొక్క అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని నీ మనసును బాధిస్తున్నారో, నీకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు, వారందరికీ కూడా ఖచ్చితంగా కఠినమైన శిక్షను వేస్తాను నాయనా. ఇప్పటి వరకు నీ జీవితంలో అన్నీ కూడా ఏ కారణం లేకుండానే జరిగాయి బిడ్డ. ఏదీ కూడా నీ ప్రమేయం లేకుండానే జరిగిపోయింది. అవమానాలు, అపనిందలలు, గొడవలు, సమస్యలు అన్నీ కూడా నిన్ను చుట్టుముట్టి నిన్ను ఎంతో ఇబ్బంది పెట్టాయి నాయనా. నీ చుట్టూ ఉన్నవారు నిన్ను మోసం చేస్తున్నా కానీ నువ్వు ఎంతో నిజాయితీగా ఉన్నావు బిడ్డ. ఆ విషయం నాకు తెలుసు. ఎవరికీ కూడా హాని తలపెట్టకుండా, ఎవరి సహాయం కోరకుండా నీ జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావు నాయన. నీ చుట్టూ ఉన్నవాళ్ళు అలా లేరు బిడ్డ. నిన్ను ఎగతాళి చేసి వారు నవ్వుకుంటున్నారు. అంతటితో ఆగకుండా నిన్ను వారు మాటలతో బాధ పెడుతున్నారు కదా నాయన. ఒక దెబ్బ తగిలితే దానిని ఓర్చుకోవచ్చు, కానీ వారి మాటలతో నిన్ను ఇంకా ఇంకా బాధ పెడుతున్నారు కదా బిడ్డ. వారి మాటలు మండే నిప్పుల్లా ఉన్నాయి కదా నాయన. ఆ మాటలకు నువ్వు తట్టుకోలేకపోతున్నావు. నువ్వు ఎంత ధైర్యంగా ఉందామని ప్రయత్నించినా సరే వారి మాటల వలన నీకు కన్నీరే మిగిలింది కదా బిడ్డ. నా బిడ్డ అందరినీ నవ్విస్తూ అందరితో స్నేహంగా ఉంటుంది. నీ చుట్టూ ఉన్నవారు నిన్ను పెట్టే బాధ నిన్ను బండరాయిలా మార్చేస్తుంది నాయన. ఎదుటివారు నిన్ను చిన్న చూపు చూస్తున్నారని చెప్పి నీ శక్తిని నువ్వు కోల్పోతున్నావు బిడ్డ. ఆ సమయంలో కూడా నువ్వు కోపం తెచ్చుకోకుండా నీ బాధను కన్నీరు రూపంలో బయటకు పంపేస్తున్నావు బిడ్డ. నీ గురించి తలుచుకొని తలుచుకొని దిగులుతో కూర్చుంటున్నావు. నా బాధను ఎవరితో అయినా పంచుకుంటే బాగుండు అని అనుకుంటున్నావు కదా నాయనా. నీ బాధను ఎవ్వరికీ కూడా చెప్పుకోవలసిన అవసరం లేదు బిడ్డ. నీ బాధంతా నేను చూస్తూనే ఉన్నాను. నీ బాధకు కారణమైన వారిని, నిన్ను ఏడిపించిన వారికి కఠినమైన శిక్ష నేను వేస్తాను నాయన. వారికి సరైన బుద్ధి చెబుతాను. నేను వారికి వేసే శిక్ష వల్ల వారు చేసిన తప్పేమిటో వారికి తెలిసి వస్తుంది నాయన. నువ్వేమిటో, నీ గొప్పతనం ఏమిటో వారికి తెలిసేలా నేను చేస్తాను బిడ్డ. ఒక్కసారి కింద పడిన నీటిని తీసుకోలేము కదా నాయన. అలాగే మాట్లాడిన మాటలను కూడా వెనక్కి తీసుకోలేము. వారు నిన్ను తిట్టిన తిట్టులకి వారు పశ్చాత్తాపపడేలా నేను చేస్తాను నాయన. నిన్ను ఏడిపించిన వారిని నీ బాబా తండ్రి ఊరికినే వదలడు. వారందరినీ కూడా నీ బాబాకి అప్పగించు బిడ్డ. వారి గురించి నువ్వు ఆలోచించవద్దు, పట్టించుకోవద్దు నాయన. జరిగిన దానిని తలుచుకుంటూ కాలాన్ని వృధా చేసుకోవద్దు. కాలం ఎంతో విలువైనది బిడ్డ.
కాలానికి జ్ఞాపక శక్తి ఎక్కువ నాయనా, ఏది ఉంచుకోదు. తిరిగి వారికి కర్మ రూపంలో ఇచ్చేస్తుంది బిడ్డ. నా బిడ్డను బాధ పెట్టిన వారు తప్పకుండా శిక్షను అనుభవిస్తారు. ఒకటి చెప్పనా నాయనా, చేతులతో చేసే పాపాల కన్నా మాటలతో బాధ పెట్టే మాటకి ఎక్కువ పాపం చేకూరుతుంది బిడ్డ. ఎవరైతే ఇతరులను మాటలతో బాధ పెడతారో వారు తప్పకుండా శిక్షను అనుభవించే తీరాలి నాయనా. నువ్వు ఇక ఏ మాత్రం కూడా బాధపడవద్దు. వారి మాటలను నేను కట్టేస్తాను నాయనా. వారు చేసిన తప్పులు తెలుసుకునే కాలం అతి దగ్గరలోనే ఉంది బిడ్డ. నువ్వు కొంచెం ఓపికతో ఉండు. అన్నీ నీ కళ్ళతో నువ్వే చూస్తావు నాయనా. బాధ పెట్టే వారిని చూసి ఎప్పుడూ కూడా ఆలోచించకు. బాధపడవద్దు, భయపడవద్దు నాయనా. అయ్యో, ఇంకా వారు పాపాలను మూటగట్టుకుంటున్నారు అని వారిని చూసి జాలిపడు. వారు అనుభవించవలసినవి ఎన్నో ఉన్నాయి బిడ్డ. నువ్వు మాత్రం మౌనంగా ఉండు. ఇక నీ జీవితాన్ని కొత్తగా మొదలుపెట్టు బిడ్డ. నేను నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటాను నాయనా. ఎందుకంటే నువ్వు నా ప్రియమైన బిడ్డవు నాయనా. ధైర్యంగా ఉండు. నేను ఇంతలా చెబుతున్నా నీ మనసులో సందేహం మొదలవుతుంది కదా బిడ్డ. బాబా, మరి నేను ఎవరికీ కూడా హాని చెయ్యనప్పుడు ఎందుకు నాకే ఇలా జరుగుతుంది అని అనుకుంటున్నావు కదా బిడ్డ. శివాజ్ఞ లేనిదే ఏమైనా కుట్టదంటారు. నీ జీవితంలో ఇప్పటి వరకు జరిగిందంతా కూడా నీ పూర్వజన్మ కర్మ ఫలమే బిడ్డ. ఇప్పటి వరకు కూడా ఆ కర్మ ఫలాన్ని అంతా కూడా నువ్వు అనుభవించేశావు. ఇక అనుభవించడానికి సంతోషం మాత్రమే మిగిలి ఉంది నాయన. ఎవరైతే నీకు కష్టాన్ని ఇచ్చారో ఆయనే నీ కష్టాన్ని తొలగించేస్తాడు. నీ జీవితంలో సుఖాన్ని సంతోషాన్ని నింపుతారు బిడ్డ. ముక్కంటిని తాకావు కదా నాయన, నీకు అంతా కూడా శుభకరంగా ఉంటుంది. నీకు అంతా మంచే జరుగుతుంది నాయన. ఆ తండ్రి ఆశీస్సులతో పాటు నా ఆశీస్సులు కూడా నీకు ఉంటాయి బిడ్డ. ఆనందంగా సంతోషంగా ఉండు నాయన. ముక్కంటిని తాకిన మరొక బిడ్డ ఎవరైతే ఉన్నారో బిడ్డ, నీ మనసులో బాధ నాకు అర్థమవుతుంది నాయన. బాబా, ఎన్నో సంవత్సరాల నుంచి నాకు సంతానం కావాలి తండ్రి అని నువ్వు నన్ను వేడుకుంటూ ఉన్నావు కదా. సంతానం కోసం పరితపిస్తూ ఉన్నావు కదా బిడ్డ. సంతానం కలగలేదని ఇంట్లో వారు బయట వారు నిన్ను సూటిపోటి మాటలు అంటూ ఉంటే నీకు జీవితం మీద ఆశ కూడా పోతుంది కదా బిడ్డ. ఎంతో బాధపడుతున్నావు, కన్నీరు కారుస్తున్నావు. కానీ నువ్వు అలా బాధపడడం ఏ మాత్రం కూడా తగినది కాదు బిడ్డ. నీకు సంతాన యోగం ఉంది. నీకు సంతానం కలుగుతుంది బిడ్డ. ఎంతోమంది బిడ్డలకి నేను సంతానాన్ని ఇచ్చాను నాయన. నా ప్రియమైన బిడ్డవు నువ్వు. నీకు సంతానాన్ని ఇవ్వకుండా ఎలా ఉంటాను చెప్పు. నీకు తప్పకుండా సంతానాన్ని అందిస్తాను నాయన. నువ్వు ఎవరి మాటలు పట్టించుకోకుండా నీ జీవితాన్ని ఆనందంగా గడుపు బిడ్డ. రాబోయే రోజులకల్లా నీకు సంతానం కలిగి సంతోషంగా ఉంటావు బిడ్డ. ఆ ముక్కంటిని తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో బిడ్డ, నువ్వు ఆశ వదులుకున్న ఎన్నో పనులు నీకు ఆశ్చర్యం కలిగిస్తూ ముందుకు జరిగితే ఆ పనులన్నీ విజయవంతమైతే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకో బిడ్డ. ఎంతో ఆనందంగా ఉంది కదా. అయితే అదే నిజం అవుతుంది నాయన. నువ్వు అనుకున్నవి అన్నీ ఒక్కొక్కటిగా జరుగుతాయి. నిన్ను ఆశ్చర్యానికి గురి చేస్తాయి బిడ్డ. ఎందుకంటే ఈ రోజు నుండి నీ తలరాత మొత్తం మారింది. నీ విధి రాతలో ఈ రోజు నుండి అంతా మంచే జరిగేలా రాసిపెట్టి ఉంది బిడ్డ. ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తి అవుతాయి. నువ్వు ఏ రకమైన జీవితం కోరుకున్నావో అది ఏర్పడుతుంది నాయన. నువ్వు చెయ్యాలనుకునే పనులు మొదలుపెట్టి ఆగిపోయిన పనులన్నీ కూడా ఇప్పుడు పూర్తి అవుతాయి బిడ్డ. నువ్వు అనుకున్న దానికంటే నీకు ఎంతో పేరు ప్రతిష్టలు ధనాన్ని చేకూరుస్తాయి. ఆశ్చర్యపడే సంఘటనలు ఎన్నో జరుగుతాయి బిడ్డ. అందుకోవడానికి సిద్ధంగా ఉండు నాయన. ఇకపై మీ ముందు తరాలకు కూడా ఎటువంటి కష్టం కలగని బంగారు భవిష్యత్ చేకూరుతుంది నాయన. మీరు మీ యొక్క వంశమంతా బంధువర్గంతో భోగభాగ్యాలతో ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో తులతూగుతూ సంతోషంగా ఉండాలని ఉంటారని
నా ఆశీస్సులు నీకు అందిస్తున్నాను నాయనా. మీకు అంతా మంచే జరుగుతుంది. దీర్ఘాయుష్మాన్ భవ. చూడండి ఫ్రెండ్స్, బాబాను నమ్మండి, మీకు అంతా మంచే జరుగుతుంది. ఓం శ్రీ సాయిరాం. సర్వే జనా సుఖినో భవంతు.